ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు, క్షమించాలి, రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్ గారిని అవమానిస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుదేశం పుట్టుకనే కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఎన్టీఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ నెలకొల్పింది కదా. కాంగ్రెస్ భూస్థాపితమే నా లక్ష్యమని ఎన్టీఆర్ గారు ప్రతినబూనిండు కదా. నిజంగా కాంగ్రెస్ భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి చేకూరుతుంది. నీకు అంత ప్రేమ ఉంటే పోయి తెలుగుదేశంలో ఉండేవి ఎందుకు కాంగ్రెస్లోకి వచ్చినావు? నువ్వు ద్రోహివి నిజంగా చెప్పాలంటే. ఇవాళ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి నువ్వు ద్రోహం చేసినావు కాంగ్రెస్ తెలుగుదేశానికి. ఇవాళ నువ్వు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎన్టీఆర్ జీవితం అంతా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిండు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిండు. ఆ ఎన్టీఆర్ గారు ఎప్పుడు ఆత్మశాంతి చేకూరుతుందంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి ఆత్మ మనశ్శాంతి జరుగుతుంది. సో ఇప్పటికైనా నువ్వు ఏది పడుతుంది, ఎక్కడ పోతే ఏ రోడ్డు కాడ ఖమ్మంలో పోతే ఏదో 4 ఓట్లు వస్తాయని చెప్పి తెలుగుదేశం జెండాలతో నువ్వు మీటింగ్లో మాట్లాడుతున్నావు. ఇలా అసలు నువ్వు ఉన్నది కాంగ్రెస్లా, తెలుగుదేశం ఎవరితో ఉన్నది? ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో ఉన్నది తెలుగుదేశం పార్టీ. మరి కాంగ్రెస్ దేశం మొత్తం బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతుంది. నువ్వు ఎవరితో కలిసి పనిచేస్తున్నావు? బీజేపీ టీడీపీ ఈజ్ వన్. ఇలా కేంద్రంలో అధికారం పంచుకుంటున్నారు, రాష్ట్రంలో బీజేపీ టీడీపీ అధికారం పంచుకుంటున్నారు. ఆ టీడీపీతో నువ్వు అంటగాగడం అంటే బీజేపీతో అంటగాగడమే కదా. న్యాయంగా నువ్వు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇలా సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే రాష్ట్రంలో ఈ అవుట్సోర్సింగ్ కాంగ్రెస్ అవుట్సోర్సింగ్ సీఎంకు అసలైన కాంగ్రెస్ వాదుల మధ్య ఇలా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. పాలించమని ప్రజలు అవకాశం ఇస్తే దోపిడీ సొమ్ము కోసం ఇవాళ కొట్టుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రజలను, ఈ రాష్ట్రాన్ని, పాలనను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. సో మళ్ళీ మేము ఫైనల్గా డిమాండ్ చేసేది ఒక్కటే, భట్టి గారు 90 టెండర్లు రద్దు చేశారు, సంతోషం. మరి ఏ విధానం కోసం మీరు రద్దు చేశారు? సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానం తప్పు అనే దాని మీద మీరు రద్దు చేసింది. ఆ విధానంతో ఇప్పటికీ 6 టెండర్లు జరిగినాయి, 6 కూడా ప్లస్ టెండర్లు అయినాయి. అన్ని టెండర్లు రద్దు చేయండి, సైట్ విజిట్ సర్టిఫికెట్ను రద్దు చేయండి, మొత్తం వ్యవహారం మీద వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సో ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. భట్టి గారు కూడా నిర్భయంగా దాని వెనుక ఎవరున్నారో ఆయన బయట పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. భట్టి గారు ఇలా ఇంకొక విషయం కూడా మనకు చాలా ఆశ్చర్యకరంగా ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఏంటంటే, ఒకరేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నేను వీర విధేయుణ్ణి అంటున్నారు, ఇంకొకరేమో చంద్రబాబు నాయుడు గారికి నేను పరమ భక్తుణ్ణి అని చెప్పుకుంటున్నారు. ఒక ఆయన సీఎం, ఇంకొక ఆయన డిప్యూటీ సీఎం. ఆ ఇద్దరూ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే కదా. ఇద్దరూ తెలంగాణ, ఒక ఆయన సిగరెట్టా బీడియా అని మాట్లాడిండు, ఒక ఆయన చివరి నిమిషంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. సో ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్న విషయాన్ని కూడా గమనిస్తున్నారు. భట్టి గారు కూడా ఆయన ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరున్నారు ఏంటి అన్ని విషయాలు బయట పెడతా ఉన్నారు. నిర్భయంగా ఆయన బయట పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. బయట పెట్టకపోతే మళ్ళీ మీ మధ్య వాటాల మధ్య సయోధ్య కుదిరిందని ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ అన్ని విషయాలను సిబిఐకి, అవసరమైతే హైకోర్టుకు కూడా వెళ్ళి హైకోర్టు ద్వారా కూడా లీగల్గా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ.